మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మణికంఠ గారి ద్వారా మీకు పరిచయం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క నాలెడ్జ్ని మీకు షేర్ చేద్దామని ఈరోజు నేను మా సొంతూరైనటువంటి పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఒక క్షేత్రం మా ఊరు. ఆ ఊరిలో మా సొంత స్వగ్రామంలో మా సొంత పొలంలో నేను ఈరోజు ఈ యొక్క ఆయుర్వేదిక్ అవేర్నెస్ ప్రోగ్రాము మణికంఠ ద్వారా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నేరేడు, అందరికీ తెలిసిందే. నేరేడు కాయలు తినేసిన తర్వాత గింజలు మనం పాడేస్తామండి. ఆ నేరేడు గింజలను శుభ్రంగా నీట్ చేసుకుని బాగా 4-5 సార్లు కడుక్కుని ఎండబెట్టుకుని, మనం తిన్నాయే కదా, ఎవరో తిన్నాయి కాదు కదా, అందు గురించి శుభ్రంగా ఎండబెట్టుకుని దాంట్లో శుభ్రంగా దాన్ని ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి అధిక మూత్రం వెళ్ళిపోయి మందులు వేసుకుంటా, మందులు కూడా కొంచెం ఇబ్బంది అయిన వాళ్ళు వేసుకున్నా కూడా రిజల్ట్ రాని వాళ్ళకి నేరేడు గింజల చూర్ణం 100 గ్రాములు, 100 గ్రాములు కాకరకాయ కరేలా పౌడర్ కలిపి, అది 100 గ్రాములు ఇది 100 గ్రాములు కలిపి సాయంత్రం భోజనానికి ముందు 1 టీ స్పూన్ డికాషన్ తీసుకుంటాం వలన వితిన్ 3 or 4 డేస్లో ఎక్సెస్ యూరినేషన్ స్టాప్ అయిపోతుందండి. అది కూడా కొంతమందికి ఇప్పటి నుంచో ఇంకా దాన్ని వ్యాధిని పెంచుకున్న వాళ్ళకి ఏంటంటే కొంతమందిలో రిజల్ట్ రాకపోవచ్చు. రాని వాళ్ళకి చంద్రప్రభావటి, తారకేశ్వర రస్సు ఇలాంటి ట్యాబ్లెట్స్ భోజనానంతరం వాడుకోవచ్చు. అది నన్ను కలిసినప్పుడు నేను చెప్తాను. మీరు ఇంటి దగ్గర వాడుకునే విధానం కాకరకాయ చూర్ణం 100 గ్రాములు అంటే గింజలు, పైన బెరడు అన్నీ కలిపి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రంగా ఎండబెట్టుకుని ఒక నీళ్ళని ఆరబెట్టుకుని తర్వాత ఎండలో ఎండబెట్టుకున్నప్పుడు దానిపైన సారీ అలాంటి పలచని బట్టను కప్పి ఎండబెట్టుకోండి. ఒక 2 రోజులు ఎండబెట్టుకుంటే దాని మెడిసినల్ ప్రాపర్టీస్ పాడవకుండా ఉంటాయి. మీ ఇంటి దగ్గర తయారు చేసుకునే విధానం 100 గ్రాములు అది, 100 గ్రాములు నేరేడు గింజల చూర్ణం సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవటం వల్ల ఎక్సెస్ యూరినేషన్ని కంట్రోల్ అతి మూత్ర వ్యాధిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఇది ఓన్లీ నేరేడు గింజల చూర్ణం తీసుకుంటాం వల్ల రక్తశుద్ధి అవుతుంది. కిడ్నీలో ఉన్న టాక్సిల్స్ని నెట్టేస్తుంది. తెలియకన్నా 1 mm 2 mm చిన్న సైజులో ఉన్న స్టోన్స్ని తెలియకన్నా అది పంపించేస్తుంది. అది లోన డాక్టర్గా పనిచేస్తుంది. ఇంకా మీకు ఎటువంటి సర్జరీ లేకుండా ఈజీగా దీనికి పంపించేస్తుంది. అందుకే ఏ సీజన్లో ఉన్న ఫ్రూట్ ఆ సీజన్లో తినమన్నారు. ఇప్పుడు నాటు నేరేడుకాయలే కరువు అయిపోయినాయి, చెట్లన్నీ మనం నరికేస్తున్నాం. అల్ల నేరేడుకాయలు దొరుకుతున్నాయి. పోన్లే ఆ నేరేడుకాయలే చూర్ణమైనా మీరు వాడుకుని ఉండటం వల్ల నేరేడు గింజల వలన యూరినరీ ట్రాక్లో ఇన్ఫెక్షన్స్, ఎక్సెస్ యూరినేషను ప్లస్ కిడ్నీలో స్టోన్స్, బ్లడ్ ప్యూరిఫికేషను, రక్త వృద్ధి చేసి మనని యూరినరీ ట్రాక్ సిస్టమ్ని ఆ వగరతనం వల్ల ఎక్స్పాండ్ అయిన యూరినరీ ట్రాక్ సిస్టమ్ని దగ్గరికి తీసుకుని ఎక్కువ కాలం పాటు ఎక్సెస్ యూరినేషన్ ప్రాబ్లం రాకుండా ఆపుతుంది. ఈ విధంగా మనం నేరేడు చెట్టుని పెంచుకోవటం వల్ల ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. నేను ఈ నేరేడు చెట్టుని తెచ్చి కూడా ఒక 3 years అయింది. పాపం ప్రతి సంవత్సరం 4-5 కేజీలు కాయలు కాస్తుంది. అదే గింజల చూర్ణం మా ఇంట్లో మా మదర్ వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇది షుగర్ లేకపోయినా కూడా 1/2 teaspoon చూర్ణం రోజు తీసుకుంటాం వలన యూరినరీ ట్రాక్ సిస్టంలో ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండి కిడ్నీలని శుభ్రపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా నేరేడు చెట్టుని నేను మా పెరట్లో పెంచుకోవడం జరిగింది. ఎందుకండి అట్టి మొక్కలన్నీ వేసుకున్నారని అనుకోవచ్చు. ఈ అట్టి మొక్కలు వలన మంత్లీ ఎక్స్పెండిచర్ రావడానికి మా ఫాదర్ తీసుకున్నారు ఇవన్నీ. ఈ విధంగా ఆయన 70 సంవత్సరాల వయసులో ఆయన జాగ్రత్తగా పాకెట్ మనీ మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది. హ్యాపీగా ఈ మొక్కలు ఉన్నాయి కదండి, నాకు ఇదే సంపాదన. ఎంతమందికి ఆరోగ్యం చెప్తున్నాం సరిపోద్దండి, అదే పెద్ద అసెట్. ఇది మా పూర్వీకులు సంపాదించిన ఆస్తి.
దాన్ని నేను కాపాడుకుంటున్నానండి. దాంతోపాటు వచ్చిన వీళ్ళలో ఊరు వచ్చినప్పుడల్లా నెలకోసారి వస్తే ఫ్రెండ్స్ని చూసుకుంటాం, శుభ్రంగా ఈ మొక్కలు చూసుకుంటాం. ఇదే నాకు కోట్ల ఆస్తి అండి. ఈ విధంగా మనం ప్రతి వాళ్ళ పెరట్లో ఖాళీ స్థలాలు ఖాళీగా వదలకన్నా పెంచుకోండి. తర్వాత మీకు ఫ్యూచర్లో షీకాయ మొక్క ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఎందుకంటే డొంకలు ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో మేము శుభ్రం చేసి మాకు తీసామండి. షీకాయ మొక్క కూడా బాగా అరుగుదలకి బాగా ఉపయోగపడుతుందండి. ఇలా కొంచెం మంచి మంచి మొక్కల్ని పరిచయం చేసుకుంటూ ఆ మొక్కలు నేనేదో బిజినెస్ పరంగా మీకు చెప్పట్లేదు. ఆ చలపతి గారు అన్న ఆయన కూడా 30 సంవత్సరాలు కష్టపడి ఎన్నో కష్టాలు పడి ఆయన మొక్కలను డెవలప్ చేశారు భీమవరంలో. నేను అంత క్రితం ఈ మొక్కలన్నీ పెంచడానికి మీరు నమ్మరు, సంవత్సరం పాటు డబ్బులు వేస్ట్ చేశాను నేను, చాలా డబ్బు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి తెచ్చి ట్రైన్లో తెచ్చి బస్సుల్లో తెచ్చి ఈ మొక్కల గురించి బస్సులు పురమాయించుకుని మరి తెచ్చుకునేవాడిని. ఇప్పుడు అదృష్టంగా మనకి ఏంటంటే కడియంలో కొన్ని దొరుకుతున్నాయి, లక్కీగా భీమవరంలో అన్నీ దొరుకుతున్నాయి వెస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళకి. అదే తెలంగాణ ఉన్న వాళ్ళకైతే సీమ్యాప్ అని ఉంది, ఆ సీమ్యాప్లో దొరుకుతున్నాయి. ప్రగతి రిసార్ట్స్ అనేవి ఉన్నాయి, అక్కడ మంచి మొక్కలు దొరుకుతున్నాయి. నేను అక్కడే క్యాన్సర్కి లక్ష్మణ్ దరువు ఎన్ని మొక్కలు కూడా మనం తెచ్చాను, ఇంకా ప్లాంటేషన్ చేయలేదు. నల్లేరు ఇలాంటి మొక్కలు తెచ్చాను. మా ఇంటి పెరట్లో కూడా మొక్కలు ఉన్నాయి. మన మణికంఠ గారు వీడియో తీసుకుంటానంటే ఆ మొక్కలు కూడా చూపిస్తాను. మాకు నిత్యావసర లైఫ్లో వాళ్ళ ఓల్డ్ ఏజ్లో హెల్త్ ప్రాబ్లమ్స్ పెరగకన్నా కాపాడుతున్నాయండి ఆ మొక్కలు. ఈ విధంగా ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే క్షమించాలి. ఎందుకంటే స్పీడ్ ఫ్లోలో ఏమైనా కొన్ని తప్పులు రావచ్చు. నేను చెప్పినన్ని వాస్తవాలు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అశ్వగంధ వాడితే లివర్ ప్రాబ్లం వస్తుంది, ఇవి వస్తాయని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. నేను క్వాలిఫైడ్ మంచి ఓల్డ్ ఏజ్ డాక్టర్లతో మీకు త్వరలో ఒక ఐదుగురు డాక్టర్లతో మీట్ పెట్టి మీకు దాని గురించి క్లారిఫికేషన్ కూడా ఇప్పిస్తాను, వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏంటో. ఎందుకంటే ఆయుర్వేదాన్ని ఎదరికి తీసుకెళ్ళాలి. ఇది మన మదర్ మెడిసిన్స్ ఇవన్నీ. దీన్ని దూరం చేసుకుంటే మన మనుగడ దూరం చేసుకున్నట్టే. అందుకే ఆయుర్వేదాన్ని ఆదరిద్దాం. ఈ ఫేక్ న్యూస్లు మనం నమ్మొద్దు. ఇది ప్రాక్టికల్. ఎన్ని పుస్తకాలు చదివినా రాదు. మన మామ, మొత్తమ్మ, మా అమ్మమ్మ, మన తాతయ్య నేర్పిన సాంప్రదాయాలు ఇవన్నీ. తర్వాత ఎన్ని బుక్స్ వచ్చినాయి, తర్వాత ఎన్ని బుక్స్ నేర్చుకున్నాం. ఈ అనుభవపూర్వక వైద్యాలు, ఈ వైద్యాలని అనువంశిక వైద్యులు మీ ఊర్లో చాలామంది ఉంటారు. వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల మీ ఊర్లో ఉన్న ఆయుర్వేదిక్ ప్లాంట్స్ ప్రొటెక్ట్ అవుతాయి. దాని మెడిసినల్ ప్లాంట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం వల్ల పర్యావరణానికి చాలా మేలు అవుతుంది. దాని యొక్క ఔషధ గుణాలను పెంచి వాళ్ళకి ఏ ప్రాబ్లంకి వాడుతున్నారో ఆ ప్రాబ్లం వైజ్గా నేను అశ్వగంధను ఆవుపాల్లో ప్యూరిఫై చేసి దానిలో కాంబినేషన్స్ అంటే గుండె జబ్బులతో బాధపడే వారికి అశ్వగంధ ప్లస్ అర్జున కలిపి ఇవ్వటం, యూరినరీ ట్రాక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి అశ్వగంధ పల్లేరు కలిపి ఇవ్వటం, ఇలా ఎన్నో రకాల రుగ్మతలకు అశ్వగంధను కాంబినేషన్గా ఇవ్వటం. దాంతోపాటు ఎన్నో రకాల శారీరక సమస్యలకి మానసిక సమస్యలకి కూడా మందులు ఇవ్వటం జరుగుతుందండి. ఇది నా వల్ల క్రానిక్గా ఉన్న కేసులు అయితే కూడా నేను మా యొక్క గురువులతో వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ భరోసాతో నమ్మకంతో శుభ్రంగా కూడా వాళ్ళని నవమోహంతో పంపించడం ఈరోజు వరకు జరుగుతుంది. అదేవిధంగా కూడా మీ యొక్క ఆదరణ నాకు కావాలని ఆశిస్తూ ఈరోజు ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి పూర్తిగా మీకు అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ఉపయోగించుకుని మీ యొక్క సొంత పొలాల్లో మొక్కలు పెంచుకుని ఆనందంగా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మీకు ఈరోజు నేను ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నానండి. నమస్కారం.